నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం మైచర్ పేరుతో పత్తి రైతులు దగా చేసిన మిల్లు యాజమాన్యం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో ఆవేదన వ్యక్తం చేసిన రైతులు తిరుపతిలో నీట మునిగిన ప్రాంతాల్లో భూమన పర్యటన ఎమ్మెల్యే వెంట పర్యటించిన మున్సిపల్ కమిషనర్ అనుపమ సిడిపిఓ వేధింపులతోనే అంగన్వాడీ కార్యకర్త మృతి అనంతపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాధితుల ఆందోళన తీరం దాటిన తుఫాన్ అయినా అప్రమత్తం అవసరం తెలియజేసిన ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఇక డీటెయిల్స్ చూసి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని రాణి జిన్నింగ్ మిల్లు యాజమాన్యం మైచర్ పేరుతో రైతులపై గరాణా మోసానికి పాల్పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి కొనుగోలులో తేమ శాతం పేరుతో గోల్మాల్ చేస్తున్నారన్నారు. దీంతో ఆదిలాబాద్ మార్కెట్ ఏడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పత్తి మైచర్ శాతాన్ని పరిశీలించారు. మార్కెట్ యార్డ్లో మైచర్ 8% ఉండగా జిన్నింగ్ యాజమాన్య సిబ్బంది సైతం మైచర్ల పేరుతో అడ్డగోలు కోతలు విధించి రైతులకు టోకరా కొడుతున్నారన్నారు. బజార్ హత్నూర్ మండలంలోని కాండిల్లి గ్రామానికి చెందిన జాదవ్ సుభాష్ నాయక్ అనే రైతు తాను పండించిన పత్తి పంటను జిన్నింగ్ మిల్లుకు తరలించగా మైచర్ల పేరుతో మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మైచర్ల పేరుతో తమని మోసం చేస్తున్నారని రైతులు ఆందోళన నిర్వహించారు. దీన్ని పట్టుకొని రైతుకు కదా అక్కడ 8,300 అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చేసి ఆ రేట్లకు వచ్చి అంటే ఎట్లా ఒప్పుకుంటుంది? Let me complete it. First we unload all the cotton produce, then we check the moisture. అవును సార్. అయితే అసలు మైసర్ చెక్ చేయాలి ఎవరు సార్? అధికారులు చెక్ చేయాలా జిన్నింగ్ చెక్ చేయాలి? ఇక్కడ ఇప్పుడు డైరెక్ట్ వచ్చిన మార్కెట్ యార్డ్ కి వచ్చినాం. మార్కెట్ ఇదిగో నా దగ్గర ఉంది సార్. ఇది మార్కెట్ యార్డ్. ఇక్కడ ఏమంటే అధికారులు మార్కెట్ యార్డ్ 8% వేసింది. మార్కెట్ యార్డ్ లో 8% వేసి అక్కడ 8% వేసి పంపించిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే జిన్నర్స్ వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఇప్పుడు జిన్నర్ కొంటాడు కాబట్టి ఆయన చూసుకుంటాడు, ఆయన క్వాలిటీ ప్రొడ్యూస్ చూసుకున్న తర్వాత ఆయన తీసేసుకుంటాడు. సార్ ఒక్కసారి మైచర్ గవర్నమెంట్ అధికారి చెక్ చేసిన తర్వాత వాళ్ళు చెక్ చేయడానికి వీలు లేదు. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ 8% అంటున్నారు, ఇక్కడికి వచ్చినాక 16% అంటున్నారు, 18%, 34% అంటున్నారు. రైతులను ఊరిదిస్తారా మరి చెప్పండి? మరి నేను ఏమంటున్నా సుభాష్, అక్కడ నీకు 83 వేసి 8% వేసి నీకు అక్కడ చూసిన చెక్ చేసిన మైచర్ మరి ఎందుకు శాతం అని చెప్పేసి నమ్మి వచ్చినా ఇవాళ ఇక్కడ 34% అంటున్నారు. నేను ఏమంటున్నా అంటే సార్ ఇప్పుడు ఇదంతా చెక్ చేద్దాం మనం మాయిస్టర్. అవును, నీకు 5 times 6 times యావరేజ్ చేసి మనం ఫైనల్ చేద్దాం. అదే సార్, దయచేసి మనకు ఒక వ్యవస్థ ఉన్నది, ఒక మార్కెటింగ్ వ్యవస్థ ఉంది. రైతులకు కూడా ఆదిలాబాద్ నుంచి ఎందుకు వచ్చిన తిరుపతిలోని లక్ష్మీపురం సర్కిల్, రామానుజ సర్కిల్, జైమీం నగర్ కాలనీలో భారీ వర్షాలకు నీట మునిగిన ప్రాంతాల్లో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పర్యటించారు. మోకాల లోతు వర్షం నీటిలో మునిగి ఉన్న ఇళ్లలో బాధితులను ఆయన పరామర్శించారు. 12వ డివిజన్ పరిధిలో వరద ముంపు ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ కమిషనర్ అనుపమ, అంజలి తదితరులు ఉన్నారు.
తుఫాన్ తీరం దాటిందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాత్రి 1:30 పుదుచ్చేరి శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తుఫాన్ తీరం దాటింది. సాయంత్రానికి వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈ రోజు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. తుఫాను తీరం దాటినప్పటికీ 2 రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. బాపట్ల జిల్లాలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు చెల్లా రామయ్య ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం పేద దివ్యాంగులు 500 మందికి దుప్పట్లు పంపిణీ, అర్హులకు బస్ పాసులు, హ్యాండ్ స్టిక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోన రఘుపతి విలేకరులతో మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ దివ్యాంగులకు పెద్దపీట వేసి వాలంటీర్ వ్యవస్థ ద్వారా పింఛన్లు, 3 చక్రాల మోటార్ వాహనాలను, అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నారని తెలిపారు. అది పిల్లల చదువుకు సంబంధించి అమ్మఒడి కావచ్చు, లేకపోతే కొద్ది ఉన్నత చదువులకు సంబంధించి విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, అనేక కార్యక్రమాలు మరి చదువుకు సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, మరి ఇంటి స్థలానికి సంబంధించి, ఇళ్ళకి సంబంధించి ఏ అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా ఏ రకంగా ముఖ్యమంత్రి గారు ఈ 3.5 సంవత్సరాల కాలంలో సంక్షేమానికి ఏ రకంగా ఒక పెద్దపీట వేసి ఏ రకంగా తీసుకువెళ్తున్నారో మనం అందరూ కూడా గమనించాం. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, మరి ఈ విషయంలో మటుకు రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన దాటిపోయాడు. ఎందుకంటే ఒక స్వార్థపూరితంగా చేసినటువంటి కార్యక్రమం ఒక పక్క అయితే, నిస్వార్థంతో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఎన్ని కష్టాలు ఉన్నా వాటిని ఎదుర్కొంటూ తీసుకెళ్తున్నది ఒక పక్క విధానం. ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తక్కువాలనుకుంటే కరోనా నాకు వచ్చాయి, కరోనా వచ్చింది, కాకరకాయ వచ్చింది, అందుకు చేయలేకపోతుందంటే మనం కూడా చేయగలిగింది ఏం లేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అంత అనుభవం ఉన్నా ఆయన మరి ఆ పసుపు కుంకుమ కింద ఆ చెవుతో చెప్పినప్పుడు ఏం చెప్పాడు, అక్క చెల్లెమ్మడికి డ్వాక్రా రుణమాఫీ చేద్దాం అనుకున్నాను, బంగారాన్ని ఇంటికి తెచ్చిద్దాం అనుకున్నాను, కానీ రాష్ట్రం విడిపోయింది కాబట్టి చాలా ఇబ్బందులు ఉన్నాయి, అందుకని పసుపు కుంకుమ కింద 10,000 ఇస్తానని చెప్పాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చిన్నవాడు, మరి దాదాపు 1-2 సంవత్సరాలు కరోనా వేధించింది, అవకాశం దొరికింది, ఏదో చెప్పి కొట్టేసేయచ్చు, కానీ ఆయన ఆ పని చేయలేదు. ఆయన కొంచెం పెద్దవాడు ఉంది, సామెతలు పులి కడుపున ఏం పుడుతుంది, పులి ఏం పుడుతుంది, పులి కడుపున పిల్లి ఉంటుంది కదా. రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చే మనసుంది, ఆ ఇచ్చే మనసున్నటువంటి నాయకుడి మనసు కంట్రోల్ పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ఆలోచన చేస్తాయి. అందుకని పెద్ద ఆలోచన చేస్తున్నాడు తప్పించి ఎక్కడ చిన్న ఆలోచన లేవు. ఆ క్రమంలో ఆయనకి మనం అందరం కూడా వెనుదిరిగా ఉండాలని, ఆయన కోసం మనం అనుదిన ప్రాంతంలో ఆయన జ్ఞాపకం చేసుకోవాలని, అటువంటి వ్యక్తి ఆ కుటుంబం చక్కగా ఉంటే మనందరినీ కూడా మన అందరి మంచి బాగోగులు, మంచి క్షేమాలు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వ్యక్తి బాగుండాలని మనం అందరం కూడా ఒక్కసారి గట్టిగా చెప్పండి కొట్టి కాబట్టి సోదరుల యొక్క ఆకాంక్ష బాపట్ల జిల్లా అధ్యక్షులు శ్రీత చంద్రరామయ్య గారు వారి ఆకాంక్ష ప్రకారం రాబోయే రోజుల్లో స్థానిక శాసనసభ్యులైనటువంటి కోన రఘుపతి గారి ద్వారా మరి ఏదైతే వికలాంగుల భవనం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ భవనాన్ని సాధించుకునే దాంట్లో మేము సైతం సహకరిస్తామని చెప్పి మీ యొక్క ఆకాంక్షని రాష్ట్ర మరి విభాగాలకు అలాగే పౌర మంత్రుల దృష్టిని కూడా ఏదైతే ముఖ్యమంత్రి గారి దృష్టిని కూడా తీసుకెళ్లి ఈ యొక్క మరి ఈ భవనాన్ని సాధించిన దిశలో ఒక్క బాపట్టే కాదు ప్రతి జిల్లాలో కూడా వికలాంగుల సంక్షేమ భవనాన్ని ఏర్పాటు చేసే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
రాష్ట్రంలో జగన్ పాలనలో ధరలన్నీ పెరిగాయని, కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు, ఆర్టీసీ ఛార్జీలు, పెట్రోల్ ధరలు, మద్యం ధరలు మండిపోతున్నాయని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. బాపట్లలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. కిరాణా షాప్లో సైతం ఆన్లైన్ పేమెంట్ ఉంది, మద్యం షాప్లో ఎందుకు లేదు అని ఆయన ప్రశ్నించారు. నాణ్యత లేని మద్యంతో ఆడబిడ్డల తాళి తెంచుతున్నారని, ఇవన్నీ చూసి ఇదేం కర్మ మన రాష్ట్రానికి అని పెట్టామని చంద్రబాబు వివరించారు. 10 రూపాయలు మీకు ఇచ్చి 100 రూపాయలు దోచేస్తున్నాడు ఈ దొంగ ముఖ్యమంత్రి అని మండిపడ్డారు. నెల్లూరు, తిరుపతి జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లో మాండోస్ తుఫాన్ దెబ్బకు వరద నీరు చేరింది. నెల్లూరు, గూడూరు ప్రాంతాల్లో పలు లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు రూరల్ పోలీస్ స్టేషన్లో హోంగార్డు ఆత్మహత్య యత్నం సెల్ఫీ వీడియో కలకలం రేపింది. రక్షక్ వాహనానికి డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న చిన్నప్ప కొన్ని నెలల క్రితం పొలం కొనుగోలు చేసి అందులో పైప్ లైన్ వేసుకున్నాడు. అయితే పొలం అమ్మిన వ్యక్తి చాకలి పెద్ద వెంకటేష్, ఆయన అన్న తమ్ముళ్ళు కలిసి తిరిగి పొలం తమకు ఇవ్వాలని, అందులో మీరు వేసిన పైప్ లైన్ తొలగించాలంటూ ఒత్తిడి చేశారు. ఈ విషయంపై రాజకీయ నాయకులు కూడా జోక్యం చేసుకుని ఒత్తిడి చేసి విషయాన్ని స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్కు చేరింది. ఎస్ఐ కూడా అవతలి వారికి వత్తాసు పలకడంతో చిన్నప్ప మనస్తాపంతో సెల్ఫీ వీడియో తీసుకొని పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు.
సంవత్సరాలు సతాయిస్తున్నాడు. అందుకే ఇప్పుడు వచ్చి కేసి తాగినాడు సార్. ఏమన్నాడమ్మా? ఏమో ఫోన్లో మాట్లాడి ఇంకా అదే పత్రాలు తీసుకొని వచ్చినాడు సార్. చూపిస్తాను అనేసి వచ్చి ఇట్లా తాగినాడు సార్. ఏమన్నా అయితే మా కూడా ఇంక ముందా చచ్చిపోతాం పిల్లలు మా మధ్యతోడు సార్. వాళ్ళే కారణం బసిరెడ్డి వాళ్ళే. పేర్లు ఎవరమ్మా? ఎవరు సార్? ఇప్పుడు మీకు బాధ్యులు ఎవరు అని? సాకులు గోయిందు, బద్రి, కిష్టప్ప. ఇంక ఊర్లోని వాళ్ళు కూడా ఉన్నారు పెద్దలు. పేర్లు? గోపుల్ కాశం అంటారు, ఇది వెంకటేష్ అంటారు. వెంకటేష్ బోలింగప్ప వాళ్ళల్లా. ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు డ్యూటీలో చేస్తున్నారు కదా. చాకలి బద్రి, వై వెంకటేషు, చాకలి కిష్టప్ప వీళ్ళు దౌర్జన్యంగా చేస్తున్నారు సార్. ఆ రోజు మేము ఇంట్లోకి పోయి వాళ్ళని అడిగి చేసి తీసుకున్నాం సార్. కాకపోతే నన్ను ఇంత అన్యాయంగా చేస్తున్నారు సార్. పిల్లలు కాదు నేను నాకు డబ్బులు అవి సార్ దయచేసి సార్ నా పిల్లల కన్నా డబ్బులు ఇప్పించి అప్పులు కట్టేయండి సార్. అప్పులు కట్టి సార్ డబ్బులు కట్టేటట్టు వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు సార్. వెంకటేశ్వర అంత రాజకీయం చేసి నన్ను చేస్తున్నారు సార్. మా టీడీపీలో ఎంపీటీసీ అని నన్ను ఈ విధంగా సతాయిస్తున్నారు సార్. ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ కళ్యాణదుర్గం క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కళ్యాణదుర్గం పట్టణ కేంద్రానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. సమావేశంలో రామచంద్రారెడ్డి పాల్గొని రాబోయే ఎన్నికల్లో చేపట్టవలసిన వ్యూహాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో మాట్లాడుతూ జగనన్న పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలు 94% పూర్తి చేశామని తెలిపారు. జగనన్న చెప్పిన విధంగా 175 సీట్లు గెలవాల్సిన అవసరం ఉందని, అందులో భాగంగానే మొట్టమొదటిసారి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈ సమీక్ష సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రీజనల్ కోఆర్డినేటర్లందరినీ కూడా నియమించి వాళ్ళకు జిల్లాల బాధ్యతలు అప్పగించి పార్టీ పరంగా చేయాల్సిన విషయాలన్నీ కూడా నిర్ణయించి చెప్పిన మీదట పార్టీ ఆధ్వర్యంలో వారి ఆదేశాలతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఒక పరిశీలకుల్ని నియమించడం జరిగింది, అబ్జర్వర్. మరి ఆ పరిశీలకుల ద్వారా ఏదైనా నియోజకవర్గాల్లో అధికారంలో ఉన్న పార్టీకి ఎంతో కొంత అసమ్మతి అనేది మామూలుగానే ఉంటుంది. మరి అలాంటివన్నీ కూడా పరిష్కరించేందుకే ఈరోజు ఈ అబ్జర్వర్లందరినీ కూడా నియమించడం జరిగింది. బాధ్యతాయుతంగా వాళ్ళు పనిచేసి పార్టీకి 2019 కంటే ఎక్కువ స్థానాలు గెలిపించే విధంగా కృషి చేసేందుకు ఈరోజు ఈ కార్యక్రమానికి మన జిల్లాలో
కళ్యాణదుర్గం నుంచి శ్రీకారం చుట్టడం జరిగింది. పాదయాత్ర చేసిన తర్వాత ఆయనకు వచ్చిన అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని అంతకుముందు నవరత్నాలు ఏదైతే ప్రకటించారో వాటిని కూడా పరిగణలోకి తీసుకొని కేవలం 2 పేజీల మేనిఫెస్టోతో పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీని ఒక బైబుల్గా, ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా పెట్టుకోండి. ప్రతి శాసనసభ్యుడు మీ ఆఫీసులో పెట్టుకోవాలా, ప్రతి మంత్రి కూడా మీ ఆఫీసులో పెట్టుకోవాలా. మనం ఏ కార్యక్రమాలు చేశాము, ఏ కార్యక్రమాలు ఇంకా అమలు చేయలేదు, అవన్నీ కూడా మీరు నిశ్చితంగా చూసే విధంగా మీకు అందుబాటులో ఉండాలని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగానే అందరూ కూడా ఈరోజు చేస్తూ ఉన్నాం. అది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కరోనా వచ్చి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఏది కూడా బాసరక్ ట్రిపుల్ ఐటీకి మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి చేరుకున్నారు. విద్యార్థులకు మంత్రులు ల్యాప్టాప్లు, యూనిఫామ్ అందజేశారు.
అండ్ మేడం కూడా రాసిచ్చాము. ఫస్ట్ థింగ్ సార్, ఒక నిమిషం. లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు చాలా గౌరవనీయులు పెద్దలు శ్రీమతి సవితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వంలో అందరం కూడా వచ్చినప్పుడు పిల్లలకి కొన్ని స్పష్టమైన హామీలు ఇచ్చాం. అందులో ఒకటి ల్యాప్టాప్స్ అన్ని కూడా ఇస్తామని చెప్పి. ఇప్పుడు ఎన్ని ల్యాప్టాప్స్ వచ్చినాయి కరెక్ట్ గా? 2200 ల్యాప్టాప్స్ ప్లేస్ చేశాం సార్. ఎన్ని వచ్చినాయి? 800 వచ్చినాయి సార్. ఇవాళ 800 వచ్చాయి. రేపు ఎన్ని వస్తున్నాయి? ఇవాళ రేపు 800 వస్తాయి. మొత్తానికి వచ్చినాయి 2200 వచ్చినాయి. 22 నెంబర్ 1. నెంబర్ 2 ఏం చెప్పాము ఆ రోజు అంటే, ఇక్కడ ఒక టీ హబ్ అవుట్ పోస్ట్ పెడతామని చెప్పాము. దానికి సంబంధించిన ఎంఓయూ ఇప్పుడు చేసుకున్నాం. ఫిజికల్ గా ఎప్పుడు గ్రౌండ్ చేసి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఉగాది ఏప్రిల్. కొంచెం రియలిస్టిక్ గా బిల్డింగ్. నో ప్రాబ్లం. వాళ్ళ పిల్లలకి చెప్పాలి కదా, ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఊరికే ఏదో ఎంఓయూ ఎక్స్చేంజ్ చేసుకుంటే సరిపోదు కదా, వాళ్ళకి అర్థం కావాలి. నెక్స్ట్ మూడవది, లాస్ట్ టైం ఏం చెప్పామంటే, మనం ఇక్కడ ఒక మీ మొత్తం ఆడిటోరియంలో సీటింగ్ అంతా మారుస్తామని చెప్పాం. మార్చారా? అయిందా? ఓకే. నాలుగవది, స్పోర్ట్స్ కి సంబంధించి వీళ్ళు బిల్డ్ అన్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అని చెప్పాము. దానికి డబ్బులు మొత్తం 25 కోట్లు శాంక్షన్ చేస్తా అని చెప్పాము. వచ్చినాయి ఆ డబ్బులు? 27 కోట్లు వచ్చాయి సార్. 27 వచ్చినాయి. 2 ఎక్కువ వచ్చినాయి. మాకు రెండు వాపస్ ఇచ్చేయండి, మేము తీసుకెళ్ళిపోతాం. ఇంకొక 20 అడుగుదాం అనుకుంటున్నాం. అయితే సార్ ఒక నిమిషం. సో 25 అని చెప్పాము. మంత్రి గారి నాయకత్వంలో 27 కోట్లు వచ్చాయి. అదొకటి. తర్వాత నాలుగోది, స్పోర్ట్స్ కాంప్లెక్స్ అని చెప్పాము. కొత్త అడ్మిన్ బ్లాక్ కూడా ఒకటి, కొత్త ఇంకో బ్లాక్ కడతామని చెప్పాము. దానికి సంబంధించిన అప్రూవల్స్ వచ్చినాయని టీఎస్సీ ఐడబ్ల్యూసీ నుంచి డ్రాయింగ్స్ వచ్చాయి సార్. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా వచ్చింది. ఫైనాన్షియల్ శాంక్షన్ గవర్నమెంట్ నుంచి విత్ ఇన్ 10-15 డేస్ లో వచ్చేస్తుంది. సో అది కూడా అయిపోయింది. సో ఇంకా ఏమైనా ఇచ్చిన పిల్లలకి ఇచ్చిన కమిట్మెంట్ ఏమైనా కానిది ఏదైనా ఉందా? ఒకటి అంటే, మనము ఈ మెస్ ఇష్యూస్ లో సార్ కొంచెం ప్రాబ్లమాటిక్ ఉండింది. సో వి వెంట్ ఫర్ టెండర్. అయితే మళ్ళీ కార్టెల్స్ వస్తున్నాయని క్యాన్సిల్ చేశాం సార్. మళ్ళీ టెండర్కి వెళ్ళాం సార్. మళ్ళీ ద సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్. సో మా సెక్రటరీ గారు ఏమంటున్నారంటే, వీల్ ఎక్స్ప్లోర్ ఇన్ డీటెయిల్ అలాంగ్ విత్ ద కలెక్టర్ and they have a strategy and we will work together with the government, sir. We want to ఉన్న అధికారులు, వైస్ ఛాన్సలర్ మీరు అందరూ ఉన్నారు. వెరీ సిల్లీ ఇష్యూ. దానికి ఇన్ని రోజులు చేయడం అయితే మంచిది కాదు. నా రిక్వెస్ట్ ఏంటంటే, కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఆ పిల్లలు లాస్ట్ టైం చెప్పింది ఏంటి, మాకు భోజనం, నాణ్యమైన భోజనం, మంచి భోజనం పెట్టండి అని చెప్పారు. కొంత మెరుగైంది, కానీ నాణ్యమైన భోజనం నిరంతరాయంగా ఎల్లవేళలా పెట్టండి అని చెప్పారు. అది పెద్ద సమస్య కాదు, అదేం అంతరిక్షంలో పోయి సాధించుకొచ్చేదేం కాదు. అవసరమైతే ఇక్కడున్న 2, 3, 4 ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మైచర్ పేరుతో పత్తి రైతులు దగా చేసిన మిల్లు యాజమాన్యం. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో ఆవేదన వ్యక్తం చేసిన రైతులు. తిరుపతిలో నీట మునిగిన ప్రాంతాల్లో భూమన పర్యటన. ఎమ్మెల్యే వెంట పర్యటించిన మున్సిపల్ కమిషనర్ అనుపమ. సిడిపిఓ వేధింపులతోనే అంగన్వాడీ కార్యకర్త మృతి. అనంతపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాధితుల ఆందోళన. తీరం దాటిన తుఫాన్, అయినా అప్రమత్తం అవసరం తెలియజేసిన ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.